భక్త విను. ఈ విశ్వంలో ప్రతి జీవి తన జీవితాన్ని ఒక ప్రయాణంగా అనుభవిస్తుంది. ఈ ప్రయాణంలో కొందరు ధనాన్ని వెంబడిస్తారు, కొందరు కీర్తిని, మరికొందరు సంబంధాలను. కానీ ఈ అన్నింటికీ మించిన ఒక మహాసత్యం ఉంది. అది నీ ఆత్మస్వరూపం. నీవు సంపాదించిన ధనం, నీవు కట్టుకున్న గృహాలు, నీవు పొందిన స్థానం, ఇవన్నీ కాలచక్రానికి పరవశమైన నీడలు మాత్రమే. ఇవి ఈ రోజు నీతో ఉంటాయి, రేపు ఉండకపోవచ్చు. అయితే ఈ మార్పుల మధ్య నిలిచే ఒక శాశ్వత శక్తి ఉంది. అది నీలోని ఆత్మవిశ్వాసం. నీవు ధనాన్ని కోల్పోతే నీకు కనిపించేది నష్టం, కానీ ఆ నష్టం నీ జీవితంలో ఒక చిన్న అల మాత్రమే. అది సముద్రాన్ని ఎప్పుడూ ఖాళీ చేయలేదు. అదేవిధంగా నీ ధైర్యం, నీ ఆత్మవిశ్వాసం ఉంటే నీవు కోల్పోయిన ప్రతి దానిని తిరిగి సంపాదించగలవు. కానీ నీవు నీలోని నమ్మకాన్ని కోల్పోతే నీవు నిన్నే కోల్పోయినట్లవుతుంది. ప్రపంచం నీకు వ్యతిరేకంగా ఉన్నా నీకు అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే నిజమైన యుద్ధం బయట ప్రపంచంతో కాదు, అది నీలోని సందేహాలతో మాత్రమే. భక్త, మనిషి ఎందుకు తల వంచుతాడు తెలుసా? అతడు తన శక్తిని మర్చిపోతాడు గనుక. అతడు తన గతాన్ని చూసి భయపడతాడు. అతడు తన భవిష్యత్తును ఊహించి దిగులు పడతాడు. కానీ నేను నీకు చెప్పేది ఒకటే, నీవు ఈ క్షణంలో ఉన్న శక్తిని గుర్తించు. ఈ క్షణమే నీ నిజమైన సమయం. నీవు ఈ క్షణంలో ధైర్యంగా నిలబడితే భవిష్యత్తు నీ ముందు వంగుతుంది. నీవు ఎప్పుడైనా ఓడిపోయావా? ఓడిపోయి బాధపడ్డావా? అయితే అది నీ బలహీనత కాదు, అది నీ అనుభవం. ప్రతి ఓటమి నీకు ఒక పాఠం నేర్పుతుంది. అది నీలోని లోపాలను చూపిస్తుంది. కానీ చాలామంది ఆ పాఠాన్ని అర్థం చేసుకోకుండా ఆ బాధలోనే మునిగిపోతారు. వారు ఓటమిని శాపంగా భావిస్తారు. కానీ నిజానికి అది ఒక వరం. ఎందుకంటే అది నీకు మరింత బలంగా మారడానికి అవకాశం ఇస్తుంది. ఓ మానవుడా, ఈ జగత్తులో ఒక మహారహస్యం ఉంది. నీవు నిన్ను ఎలా చూస్తావో ప్రపంచం నిన్ను కూడా అలానే చూస్తుంది. నిన్ను నీవు బలహీనుడిగా భావిస్తే ప్రపంచం కూడా నిన్ను అలాగే చూస్తుంది. నిన్ను నీవు శక్తివంతుడిగా నమ్మితే ప్రపంచం నీకు మార్గం ఇస్తుంది. కాబట్టి నీ ఆలోచనలను జాగ్రత్తగా ఎంచుకో. అవే నీ భవిష్యత్తును నిర్మిస్తాయి. నీవు ఎప్పుడైనా గమనించావా? సముద్రంలో అలలు ఎప్పుడూ లేస్తుంటాయి, తిరిగి అవి పడిపోతాయి, మళ్ళీ లేస్తాయి. కానీ సముద్రం ఎప్పుడూ తన మహిమను కోల్పోదు. అదే విధంగా నీ జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు వస్తాయి. కొన్ని నిన్ను కిందకి లాగుతాయి, కానీ నీవు సముద్రంలా ఉండాలి. నీవు పడిపోవచ్చు, కానీ తిరిగి మళ్ళీ లేవాలి. ఓ మానవుడా, నీలోని ఆత్మశక్తి అనేది ఒక దీపం లాంటిది. అది కొన్నిసార్లు మసకబారుతుంది, కానీ అది ఎప్పుడూ ఆరిపోదు. నీవు దాన్ని మళ్ళీ వెలిగించాలి. ధైర్యంతో, నమ్మకంతో, ప్రయత్నంతో దాన్ని పెంచుకోవాలి. నీవు నీలోని ఆ శక్తిని గుర్తిస్తే నీవు అజేయుడివి. ఇంకా ఒక విషయం గుర్తించుకో, ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేరు, కానీ నిన్ను నీవు అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు కొంత సమయం నీతో గడుపు. నీ ఆలోచనలను విను, నీ భావాలను అర్థం చేసుకో. అప్పుడు నీకు నీవే గురువు అవుతావు. భయం అనేది నీ మనసు సృష్టించిన మాయ. అది నీకు నిజంలా అనిపిస్తుంది, కానీ అది వాస్తవం కాదు. నీవు దాన్ని ఎదుర్కొంటే అది కరిగిపోతుంది. నీవు దాని నుండి పారిపోతే అది నిన్ను వెంటాడుతుంది. కాబట్టి ధైర్యంగా నిలబడు. చివరిగా నీకు చెప్పేది ఏమిటంటే, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నీవు తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన, ప్రతి చర్య నీ భవిష్యత్తును నిర్మిస్తుంది. కాబట్టి లేచి నిలబడు. నీ ధైర్యాన్ని గుర్తించు. నీ మార్గంలో ముందుకు సాగు. విజయం నిన్ను తప్పక చేరుతుంది. సర్వేజన
సుఖనో భవంతు.